అందరికీ చేసాం ఆలాంధ్ర సైకిల్ రేట్ లో ఈ రోజు అయితే మనం నరసన్నపేటలోని సంతపేటలో అయితే ఉన్నాం. ఈ ప్రదేశానికి సంతపేట అని రావడానికి కారణం ఒకప్పుడు ఇక్కడ సంత మార్కెట్ అనేది జరిగేదంట. అంటే ఇప్పుడు మనకి మార్కెట్ ఎలా ఉందో ఒకప్పుడు సంత అనేది జరిగేది పల్లెలకి, అందుకే సంతపేట అని పేరు వచ్చింది. ఈ సంతపేటలో ఈ రోజు అయితే మనం 2 ఆలయాలు అయితే దర్శించుకుందాం. మొదటిది శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం, ఇంకొకటి చుక్కేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయానికి ఉన్న ఇంకొక పేరు మీనాక్షి సుందరేశ్వర స్వామి ఆలయం. ముందుగా అయితే మనం వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయానికి అయితే మనం వెళ్దాం. ఆర్యవైశ్యులచే నిర్మించబడిన ఈ ఆలయం వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం. ఈ ఆలయంలో మొదట వినాయకుల వారు మరియు కుమారస్వామి విగ్రహాలు అయితే ప్రతిష్టాపన చేశారు. ఇప్పుడు మనం ఆలయం లోపలికి వెళ్దాం పదండి. అమ్మవారి దర్శనం చేసుకునే ముందు ఉత్సవ విగ్రహాలు అయితే దర్శించుకుందాం. ఆలయంలోని ప్రధాన విగ్రహాలు ఏ విధంగా అయితే ఉన్నాయో అదే విధంగా ఇక్కడ ఉన్న ఉత్సవ విగ్రహాలు అయితే ఉన్నాయి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారితో పాటుగా గణేశుని విగ్రహం, అలాగే శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలు కూడా ఉన్నవి. ఇప్పుడైతే మనం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వెళ్దాం రండి. అమ్మవారి ఆలయం గురించి ప్రధాన అర్చకుల మాటల్లోనే తెలుసుకుందాం రండి. వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం, నరసనపేట, సంతపేట. ఈ అమ్మవారి ఆలయం 1989లో నిర్మించడం జరిగింది. నరసనపేటలో అధిక సంఖ్యలో వైశ్యులు ఉండటం వలన, ఈ అమ్మవారి వైశ్యులు కులదైవం అవటం వలన అమ్మవారి ఆలయాన్ని వైశ్యులందరూ కలిపి చందాలు వేసుకుని నిర్మించారు. దీన్ని 1989లో ప్రతిష్ఠ చేయడం జరిగింది. అప్పటి నుంచి అమ్మవారికి నిత్య కుంకుమార్చనలు, ప్రతిరోజు తెల్లవారు 6 గంటలకు ఆలయాన్ని ఉదయాన్నే తీసి అమ్మవారికి శ్రీచక్రార్చన, మధ్యాహ్నం మహానివేదన, సంధ్యా సమయాలు, అన్ని సమయాల్లో కూడా కుంకుమార్చనలు జరుగుతూ ఉంటాయి. ఈరోజు అమ్మవారి జన్మదినోత్సవం మరియు అమ్మవారి ఆలయ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం ఈ రెండు కలిపి అమ్మవారి ఈరోజు ఉదయాన్న అమ్మవారి పంచామృతాభిషేకము, పుష్పాలంకరణ మరియు కార్యక్రమాలు జరిగాయి. ఉదయం 5 గంటలకు లక్ష కుంకుమార్చన జరిగింది. మధ్యాహ్నాన్న మహా అన్న సమారాధన జరిగింది. ఈ కార్యక్రమంలో 5,000 వరకు భక్తులు ఇచ్చేశారు. ఈరోజు సాయంత్రం అమ్మవారికి లలితా సహస్ర పారాయణం మరియు ఈ సాయంత్రం 6 గంటలకి లలితా సహస్ర హోమం కూడా జరుగుతుంది. సాయంత్రం 8 గంటలకు మహానివేదన చేసి ఆలయం మూర్తిమవుతుంది. ఈ అమ్మవారు వాసవి కన్యకా పరమేశ్వరి మహాదేవత. అమ్మవారి దర్శనం అయ్యింది కనుక పక్కనే ఉన్న శ్రీ చుక్కేశ్వర స్వామి ఆలయానికి అయితే వెళ్దాం పదండి. ఈ చుక్కేశ్వర స్వామి ఆలయానికి ఉన్న మరొక పేరు మీనాక్షి సుందరేశ్వర స్వామి ఆలయం. నిజానికి ఈనాడు శివాలయంగా పూజలు అందుకున్న ఈ ఆలయం ఒకప్పుడు రామాలయం అని చాలా మందికి తెలియదు. పూర్వం ఇదే ప్రదేశంలో ఒకప్పుడు ఒక రామాలయం ఉండేది. పూర్వం వ్యాపార రంగంలో బాగా రాణించిన ఒక వ్యాపారి ఈ గ్రామాన్ని వదిలి వెళ్తున్న సమయంలో ఊరిలో ఏదో ఒక మంచి పని చేస్తానని చెప్పి గ్రామస్తులను అడుగుగా వారు శివాలయాన్ని నిర్మించమని అడుగుతారు. అయితే శిథిలమైన రామాలయం ప్రదేశంలోనే శివాలయాన్ని నిర్మిస్తారు. ఇప్పుడు ఆలయంలో ప్రతిష్టాపించబడిన దేవతామూర్తులను దర్శించుకుందాం రండి. శ్రీ చుక్కేశ్వరుడితో పాటుగా గణేశ్వరుడు, మీనాక్షి అమ్మవారి విగ్రహాలు కూడా ప్రతిష్టాపన చేశారు. అందుకనే ఈ ఆలయానికి మరొక పేరు మీనాక్షి సుందరేశ్వర స్వామి ఆలయం అని పేరు వచ్చింది. ఈ ఆలయానికి ఇంకొక విశేషం కూడా ఉంది. అది ఏమిటంటే రామాలయాన్ని శివాలయం కింద మార్చడం వలన సీతారాములే శివపార్వతుల కింద పూజలు అందుకుంటున్నారు. అర్థం కాకపోతే పూర్తిగా చెప్తాను వినండి. అయితే ముందుగా నేను రామాలయాన్ని శివాలయం కింద మార్చారని చెప్పాను కదా. ఒకప్పటి సీతారాముల విగ్రహాలను శివపార్వతుల కింద మార్చి యథావిధిగా పూజలు చేస్తున్నారు. అందుకనే నేను సీతారాములు శివపార్వతులుగా పూజలు అందుకుంటున్నారు అని చెప్పాను. అయితే ఈ ఆలయం గురించి మనం చెప్పడం కన్నా అర్చకుల మాటల్లోనే పూర్తిగా వినండి. స్వామివారు పురాతనమైనటువంటి రామాలయం. దీన్ని ఈ కళింగపట్నం వాడరేవుగా బ్రిటిష్ వారు పరిపాలిస్తున్నప్పుడు
ఈ స్వామివారి ఇక్కడ మా తమిళనాడు నుంచి ఒక పసుపు వ్యాపారస్తులు వచ్చి ఈ సంతలో ఈ సరౌండర్ మొత్తం పసుపు వ్యాపారం చేస్తూ ఒక వీధిలో ఉండి ఆయన దగ్గర ఈ లోకల్లో పనిచేసే వాళ్ళంతా కూడా ఆయన దగ్గర దేవంగులందరూ పనిచేస్తుండేవాళ్ళు. ఆయన పసుపు వ్యాపారం చేసిన రోజులు చేసి తర్వాత తదనంతరం ఆయన వాళ్ళ పిల్లలు ఎవరు రాకపోవడం వల్ల ఆయన తమిళనాడు మళ్ళీ వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోతూ ఈ దేవంగుల వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక ఆలయం కట్టించాలని వాళ్ళందరూ అడిగితే ఆలయం కట్టించాలని చెప్పేసి ఈ ఆలయాన్ని కాశీ నుంచి శివలింగాన్ని తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేసి ఆ సీతారామ స్వామి వారిని మళ్ళీ శివుడు పార్వతీదేవిగా ప్రతిష్ఠ చేసి శివలింగము, నంది, అమ్మవారు, ఈ స్వామివారి పేరు మీనాక్షి సహిత సుందరేశ్వర స్వామి. ఇతను ఒక 300 సంవత్సరాల కింద ఉన్నటువంటి టెంపుల్ అనమాట ఇది. అప్పుడు మా శివాలయాన్ని ప్రతిష్ఠ చేసి శివాలయంగా మార్చి మండపం, ఉత్సవ మండపం సైడ్కి ముందు కట్టుపక్క నవగ్రహాలయం, ఇటు సైడ్కి ఏమో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కట్టి మినిమం దీనికి ఒక 200-300 ఇయర్స్ అబౌవ్ టెంపుల్ అనమాట ఇది. 18 ఎకరాల భూమి ఆయన శెట్టి గారని తమిళనాడు నుంచి వచ్చిన ఆయన 18 ఎకరాల భూమి ఇచ్చారు. ఈ పక్కన ఉన్నటువంటి చెరువు కూడా తినదే. ఈ ఆలయ ప్రాంగణం ఒక 120 సెంట్లు భూమి వరకు ఉంటుంది. స్వామివారి శిఖరం కూడా వైష్ణవ శైవ సాంప్రదాయం ఉంటుంది. త్రిశూలం కాకుండా, శంకు చక్రం కాకుండా పైన అమ్మవారి మొగ్గ పెట్టి ఉంటుంది అనమాట.